నమస్తే. ప్రస్తుతం మనతో పాటు చిట్టిబొట్ల మధుసూదన శర్మ ఉన్నారు. అంటే ఈయన దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అంటే ఈ ఆయుర్వేద సంబంధించి ఈయన కన్సల్టెంట్. అయితే దీనికి సంబంధించి మనం ఈ జనరేషన్‌లో గ్యాస్ట్రిక్ కి సంబంధించి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటది. అయితే దాని గురించి ఇంకా మిగతా విషయాలు కూడా మనం మాట్లాడదాం. అంటే మైగ్రేన్ కావచ్చు, ఇటు కీళ్ళ నొప్పులు కావచ్చు, అంటే అధిక బరువు కావచ్చు, చాలా ఉన్నాయి నాకు డౌట్స్. అవన్నీ ఆయనని అడిగి తెలుసుకుందాం. ఈయన బుక్స్ కూడా రాశారు ఈ మధ్య. ఆ బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అయితే ఈయన వంటింటి చిట్కాలతోనే చాలా వరకు న్యాయం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు. సో ఆయన చెప్పే చిట్కాలను పాటిస్తూ, అలాగే మీకేమైనా కమెంట్స్ అంటే మీకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్ రూపంలో తెలియజేయొచ్చు. అండ్ ఈయన నెంబర్ కూడా మేము స్క్రీన్ పైన ఇస్తాము. అందులో కూడా మీరు ఆయన డైరెక్ట్ గా కన్సల్ట్ అవ్వచ్చు. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రస్తుతం చాలా సమస్యలు ఉన్నాయి. అందులో గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటది. అసలు ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఎందుకు వస్తుంది అంటారు సార్? గ్యాస్ట్రిక్ సమస్య వచ్చేందుకమా వేళకు ఆహారం తీసుకోకపోవడం, మసాలాలు స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, కాఫీ టీలు ఎక్కువ తాగడం, తర్వాత వేళకు రెస్ట్ తీసుకోకపోవడం, నీళ్లు సరిగ్గా తాగకపోవడం, మలబద్ధకం, ఇట్లా అనేక రకాల కారణాల వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తుందమ్మా. కొంతమందిలో మాత్రము వాళ్ళు వాడేటువంటి మందులు కొన్ని జబ్బులకు ఈ యొక్క కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటారమ్మా, ఇంగ్లీష్ మందులు, వాటి వల్ల కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంటుందమ్మా. సో ఈ విధంగా రకరకాల కారణాల వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తూ ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వచ్చినప్పుడు కూడా అందరికీ అన్ని లక్షణాలు ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లక్షణాలు కనిపిస్తుంటాయి. అంటే ఈ సర్వసాధారణంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయమ్మా, పుల్లగా త్రేన్పులు రావడము, లేకపోతే పుల్లగా లేకుండా మామూలు త్రేన్పులు రావడము, అదేవిధంగా గొంతులో అనీజీగా ఉండడము, కడుపులో అనీజీగా ఉండడము, కడుపు నొప్పిగా ఉండడము, కడుపులో మంటగా ఉండడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, మోషన్స్ సరిగ్గా కాకపోవడము, రోజు 3-4 సార్లు మోషన్స్ అవుతుండడము, అదేవిధంగా ఈ ఫ్లాటస్ అపాన వాయువులు ఎక్కువగా పోతుండడము, ఇలా వివిధ రకాల కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఈ యొక్క లక్షణాలు వస్తుంటాయమ్మా. అనేక రకాల కారణాల వల్ల నేను చెప్పినటువంటి లక్షణాలు కొద్ది కానీ అన్ని కానీ ఎక్కువ శాతం కానీ ఉండొచ్చమ్మా. కొంతమందిలో ఏమైతుందంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, తర్వాత భుజం నొప్పి, తలనొప్పి, నడుము నొప్పులు ఇలాంటివి కూడా ఎక్కువ చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా. వాళ్ళకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గితే కానీ తగ్గదు. అంటే సార్, ఇప్పుడు జనరల్ గా మనం అలోపతిని వాడుతూ ఉంటాము, కానీ దీని వల్ల చాలా మంది ఇంకా ఉపశమనం లభించలేదు అంటారు. ఎందుకంటారు సార్? అదేమ్మా, దీనికోసం అంటే వీళ్ళు పాటించేటువంటి నియమాలు కంటిన్యూగా పాటించలేరమ్మా. నేను చెప్పాను కదా, ఏవైతే కారణాలు ఉన్నాయో ఆ కారణాల నుంచి వాళ్ళు దూరం కాలేరు. రెండవది ఏంటంటే, చాలా వరకు ఒకే ఔషధాన్ని ఎక్కువ కాలం పాటు వాడుకోవడం వల్ల బాడీకి రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఆ ఔషధం క్రమక్రమంగా అంత శక్తి సామర్థ్యాలుగా పనిచేయకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలాంటి వివిధ రకాలైన కారణాల వల్ల టాబ్లెట్స్ వేసుకున్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు కలగమ్మా. అంటే దీన్ని నివారించడానికి అసలు మొత్తానికి ఆ వ్యక్తి ఏం చేయాలి, ఆ పేషెంట్ ఏం చేయాలి అంటారు? దీనికమ్మా నేను చెప్పానమ్మా, ఏవైతే కారణాలు చెప్పానో ఆ కారణాలు వీలైనంత వరకు పరిశీలించాలమ్మా. అంటే కొన్ని మన చేతులు ఉండవు, మనకు వీలైనంత వరకు మన చేతులు ఉన్నటువంటి ఏ కారణాల వల్ల ఆ యొక్క సమస్య వచ్చిందో ఆ కారణాల నుంచి దూరం కావాలమ్మా. సో దీనికి ఏంటంటే చిన్న టిప్ చెప్తాను చూడమ్మా. ఒకవేళ అలాంటి కారణాల్లో కొన్ని కారణాలు ఫాలో కావచ్చు, కొన్ని కారణాలు ఫాలో కాలేకపోవచ్చు. కొన్ని విషయాల్లో నీళ్లు బాగా తాగుతున్నారు. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, సీజన్ బట్టి, ఇతర అంశాలను దృష్టి ఉంచుకొని రోజు 3 నుంచి 5 లీటర్ల వరకు ఉదయం నుంచి సాయంత్రం దాకా కొద్ది నీళ్లు తాగుతున్నారమ్మా. సో చాలా వరకు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య సంబంధించినటువంటి సమస్యలు లక్షణాలు చాలా వరకు తగ్గిపోతాయమ్మా. రెండోది ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పాను కదమ్మా, వేళకు ఆహారం తీసుకోవాలి, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి అనమాట. అంటే తొందరగా అరిగిపోయేది, ఈజీగా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోవాలి. రాత్రి లేట్ అవర్స్ లో ఫుడ్ తీసుకోవడం అలాంటివి మానుకోవాలి. ఈ కాఫీ, టీ ఇత్యాదులు కూడా ఎప్పుడో ఒకసారి కొద్ది గొప్ప లైట్ గా డైల్యూట్ ఉన్నటువంటి ఈ కాఫీ టీలు ఎప్పుడన్నా తప్పని పరిస్థితులు తీసుకోవచ్చు, లేకపోతే అలాంటివి కూడా మంచిది కాదు. అది కార్బోనేటెడ్ డ్రింక్స్ అమ్మా, ఈ కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు, కానీ రెగ్యులర్ గా మాత్రం తీసుకోకూడదు. కాబట్టి సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించేటువంటి ఆహార పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ, సమయానికి ఆహారం తీసుకుంటూ, సమయానికి విశ్రాంతి తీసుకుంటూ, నేను చెప్పినట్లు ఈ యొక్క ద్రవం అంటే నీళ్లు తీసుకోవడం వల్ల చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. సార్, దీనికి ఇప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది అంటారు?
దీంట్లో కూడా మనం వంటింట్లో చేసుకునేటువంటి చికిత్సలు ఉన్నాయమ్మా, గృహ వైద్యంగా చేసేటువంటి చికిత్సలు ఉన్నాయి, ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పుకుంటుంటే ఔషధాలు, మనకు మార్కెట్ లో దొరికేటువంటి ఔషధాలతో కూడా ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చుమా. మీరు ఒంటింటికి చికిత్స అడిగారు కాబట్టి చెప్తాను చూడమ్మా. ఆయుర్వేదిక్ అంటే షాపులు మీకు అది కావాలంటే అది చెప్తాను, ఫస్ట్ అది చెప్పండి, తర్వాత వంటింటి చిట్కా చెప్పండి. ఓకేమా. ఇప్పుడు షాపులో దొరికే దాని గురించి చెప్తానమ్మా. ఈ మనకు మార్కెట్ లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో అవిపత్తికర చూర్ణం అనేటువంటి ఒక పౌడర్ దొరుకుతుందమ్మా. అందరూ రాసుకోవచ్చు మన ప్రేక్షకులు కూడా కావాలంటే. అవిపత్తికర చూర్ణం, అవిపత్తికర చూర్ణం ఇది మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా. సంవత్సరం అంతా కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కామన్ గా దొరుకుతుంటుందమ్మా. సో ఆ పౌడర్ ని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారం తర్వాత జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వాటర్ లో, ఒక కప్పు వాటర్ లో కలుపుకుంటూ తాగుతుంటే సరిపోతుంది. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఒక్కొక్కసారి 1/2 టీ స్పూన్ డోస్ సరిపోకపోతే కొంత పెంచుకోవచ్చుమా, 1 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే ఒకవేళ 1/2 టీ స్పూన్ కంటే కూడా ఎక్కువ వాడినప్పుడు, అంటే 1 టీ స్పూన్ వాడినప్పుడు ఒక్కోసారి మోషన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందమ్మా. మోషన్స్ అంటే మరీ కాదు కానీ 2 సార్లు 3 సార్లు పర్ డే, అప్ టు 4 సార్లు కూడా కావచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో అయితే మాత్రం 1/2 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. వంటింటి చిట్కాలు చెప్తానమ్మా. వంటింటి చిట్కాల్లో అజవాయిన్ ఉంది కదమ్మా, వాము, దీన్ని ఓము అంటారు. ఈ వాము, నల్ల ఉప్పు, దీన్ని బ్లాక్ సాల్ట్ అంటారమ్మా. మన ఇంట్లో చాలా మంది ఇళ్లలో ఉంటుంది, లేకపోతే సైంధవరణం వాడుకోవచ్చు, అది లేకపోతే ఉప్పు వాడుకోవచ్చు. మీరు స్పెసిఫిక్ గా ఒంటింటి గురించి అడుగుతున్నారు కాబట్టి జస్ట్ సాల్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుంది, అదేనా వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలంటే ఒక 10 గ్రామ్స్ నుంచి 20 గ్రామ్స్, అంతకంటే ఎక్కువ సాల్ట్ పనికిరాదమ్మా. అది మన ఇంట్లో ఉప్పు కానీ, సైంధవరణం కానీ, అదేవిధంగా ఈ నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ కానీ 10 to 20 గ్రామ్స్ యొక్క సాల్ట్ పౌడర్ తీసేసుకుని, ఈ యొక్క సాల్ట్ పౌడర్ ఒక 100 గ్రామ్స్ ఈ వామును వేయించి చేసినటువంటి చూర్ణంలో కలిపేసేయాలి. వామును కొద్దిగా వేయించేసేసి పౌడర్ తయారు చేసేసి అందులో ఇది కలిపేసేయాలి. లేకపోతే ఈ తంతంతా ఎక్కడ పడతాం అనేటువంటి వాళ్ళకైతే 2 కలిపి కూడా మిక్సీ వేసేయచ్చు. ఒకటేసారి వేయించేసేసి చల్లారిన తర్వాత వామును, తర్వాత ఈ సాల్ట్ 2 కలిపేసినా సరిపోతుంది. మిక్సీలో వేసేసి బాగా పౌడర్ తయారు చేసుకొని జల్లించేసేసి ఆ యొక్క పౌడర్ని రోజు 2 సార్లు. సో ఉదయం ఆహారం తర్వాత, రాత్రి ఆహారం తర్వాత 1 కప్పు నీళ్లు, అంటే మామూలు టెంపరేచర్ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళలో జస్ట్ ఒక 2 గ్రామ్స్, అంటే 1/2 టీ స్పూన్ కంటే కూడా తక్కువమ్మా. టీ స్పూన్ అంటే 5 గ్రామ్స్ ఇంచుమించు వస్తుంది. అందులో అంత కూడా అక్కర్లేదమ్మా, జస్ట్ 1/2 టీ స్పూన్ కంటే తక్కువ, అంటే ఇంచుమించు 2 గ్రాముల ప్రమాణం పూటకి జస్ట్ వాటర్లో వేసుకుని తాగినా సరిపోతుందమ్మా. సింపుల్ రెమెడీ. నేను చెప్పినట్లు లేదా ఆయుర్వేదం ఔషధం వాడుకోవాలంటే నేను చెప్పినట్టు అవిపత్తికర చూర్ణం పనిచేస్తున్నామా. లేదంటే ఈ శంఖవటి అని చెప్పేసి మరొక ఔషధం ఉంది, కామదుద్ధ రసం అని చెప్పేసి మరొక ఔషధం ఉంది, ఇలా అనేక రకాల ఎస్టి చూర్ణం ఉంది. కొంతమంది త్రిఫల చూర్ణం కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు వాడుతుంటారు. అంటే ఈ త్రిఫల చూర్ణం అన్నింటికి పనిచేస్తారు. యూనిక్ అమ్మా, అది యూనివర్సల్ డ్రగ్ అంటారు. అంటే ఇంచుమించు సమస్తమైన వ్యాధులు కూడా ఈ త్రిఫల చూర్ణం పనిచేస్తుంది కాబట్టి కొన్ని త్రిఫల చూర్ణం కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి వాడుతుంటారు. కాబట్టి అవిపత్తికర చూర్ణం ఎక్కువ వాడుతుంటారు. అంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే పెద్దవాళ్ళలోనే ఉంటుంది అంటారా, చిన్న పిల్లల్లో కూడా కనిపించే అవకాశాలు ఏమైనా ఉంటుందంటారా? అంటే చిన్న పిల్లల్లో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ తక్కువ శాతంలో ఉంటాయమ్మా. పెద్దల్లోనే ఎక్కువ ఉంటాయి, చిన్నపిల్లల్లో ఉండవని చెప్పం కానీ చిన్నపిల్లల్లో ఉంటాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటమ్మా, మలబద్ధక సమస్య. అంటే చిన్నపిల్లల్లో వివిధ రకాల కారణాల వల్ల మోషన్ సరిగ్గా వెళ్ళరమ్మా. చిన్నపిల్లలు వాళ్ళకి మోషన్ వచ్చినా ఆటల ధ్యాసనం, చదువుకునే ధ్యాసనం, ఇంకొక పని మీద ఇంకో వాళ్ళ మనసు ఆ విధంగా ఉన్నది కాబట్టి మోషన్కి వెళ్ళమ్మా. కొన్నాళ్ళకి ఏమంటే అది కాన్స్టిపేషన్ కింద మారిపోతుంది, మలబద్ధకం ఉండడం వల్ల ఎప్పుడైతే ఆ చెడు పదార్థము ప్రేవుల్లో ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందో దానివల్ల గ్యాస్ ఉత్పత్తి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించిన సమస్యలు వస్తుంటాయి అన్నమాట. సో అట్లా చిన్నపిల్లలు ఆ విధంగా జరుగుతుంటుందమ్మా. కాబట్టి మరి చిన్న పిల్లలకు సమస్య వచ్చినా, పెద్దలకు సమస్య వచ్చినా నేను చెప్పినటువంటి ఔషధాలు పనిచేస్తాయమ్మా. ఆయుర్వేద ఔషధం పనిచేస్తుంది, తర్వాత వాము, ఉప్పు కలిసినటువంటి ఔషధం పనిచేస్తుంది. కానీ పిల్లలకైతే వారి యొక్క వయస్సును బట్టి, వాళ్ళ శరీర ప్రకృతిని బట్టి, వాళ్ళ దేహ దారుఢ్యాన్ని అనుసరించి, వాళ్ళ యొక్క బరువును బట్టి డోస్ వాడుకోవాలమ్మా. డాక్టర్ గారు చెప్పారని చెప్పేసి 2 గ్రాముల వాము, ఉప్పు కలిపిన పౌడర్ వాడుకోవడం కానీ, అట్లేకపోతే ఈ అతి అవిపత్తికర చూర్ణం చెప్పాను కదమ్మా, అది 2 గ్రాములు అట్లా 1/2 టీ స్పూన్ వాడుకోవడం అట్లా కాకుండా, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ 2 ఏళ్ల పిల్లలు, 2 years పిల్లలు, అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ అవిపత్తికర చూర్ణాన్ని జస్ట్ ఒక 5 or 6 పించెస్ అంటే తెలుసు కదా, చిటికె ఇట్లా 5-6 సార్లు చిటికె పట్టుకుంటే ఎన్నిసార్లు వస్తుందో అంత ఔషధాన్ని కల్పిస్తే సరిపోతుంది.
ఓకే. అర్థంగా ఏదో ఈ వాము ఉప్పుతో తయారు చేసుకున్న ఔషధాన్ని కూడా అంతేమా, జస్ట్ ఒక 3 or 4 pinches నీళ్ళలో కలిపేసి 2 సార్లు ఇస్తే సరిపోతుంది. వయస్సు పెరిగే కొద్దీ డోస్ పెంచుకోవచ్చు. ఓకే. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి వయస్సును అనుసరించి నేను చెప్పినటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క డోసును వాడితే సరిపోతుంది.